గోవిందమాల అనేది శ్రీనివాసుని భక్తులకు ఒక ముఖ్యమైన ఆచారం. ఈ దీక్ష ప్రధానంగా భగవంతునిపై తమకున్న భక్తిని మరింతగా పెంచుకోవడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి ఉద్దేశించబడింది. గోవిందమాల ధారణ చేసిన భక్తులు కొన్ని కఠినమైన నియమాలను పాటిస్తారు. ఈ దీక్ష సాధారణంగా వైకుంఠ ఏకాదశికి కొన్ని రోజుల లేదా వారాల ముందు ప్రారంభమవుతుంది. ఈ దీక్షలో భాగంగా భక్తులు పసుపు వస్త్రాలు ధరించి మెడలో తులసి లేదా రుద్రాక్షమాల వేసుకుంటారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శుభ్రమైన స్నానం చేసి శ్రీనివాసుని గోవిందనామాలు 108 సార్లు పఠించడం వంటి నియమాలు ఉంటాయి. ఈ సమయంలో వారు కేవలం సాత్వికాహారాన్ని మాత్రమే తీసుకుంటారు, కఠినమైన జీవనశైలిని పాటిస్తారు. ఈ దీక్షకు ఒక ప్రత్యేకమైన కథ లేదా నిర్దిష్ట పురాణ గాథ అనేది అందుబాటులో లేదు. అయితే గోవిందనామం యొక్క ప్రాముఖ్యత గురించి పురాణాలలో అనేక కథలు ఉన్నాయి. అందులో ఒకటి ఇంద్రుడు శ్రీకృష్ణుడికి సంబంధించినది. ఒకసారి ఇంద్రుడు తన యజ్ఞాన్ని గోకులంలో చేయాలని నిశ్చయించుకున్నప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని పూజించమని గోపాలురకు సూచించాడు. దీనితో కోపించిన ఇంద్రుడు గోకులంపై భారీ వర్షాలు కురిపించాడు. ఆ సమయంలో కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలిపై ఎత్తిపట్టుకుని గోపాలురను, ఆవులను రక్షించాడు. అప్పుడు ఇంద్రుడు తన పొరపాటును తెలుసుకుని శ్రీకృష్ణుడిని గోవిందా అని సంబోధించి క్షమాపణ కోరాడు. ఈ విధంగా గోవిందనామం శ్రీకృష్ణుడి శక్తి, భక్తులపై ఆయనకున్న ప్రేమకు ప్రతీకగా మారింది. గోవిందమాల ధారణ చేసే భక్తులు ఈ నామాన్ని నిరంతరం స్మరిస్తూ తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి శ్రీనివాసుని సహాయాన్ని కోరుకుంటారు. ఈ దీక్షభక్తుల మనసును, శరీరాన్ని శుద్ధిచేసి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగడానికి సహాయపడుతుంది. దీక్ష ముగింపులో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని ఇరుముడి సమర్పించి మాలను విరమిస్తారు.